కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా విపరీతంగా పెరుగుతోంది. 50 ఏళ్ల క్రితం 1970లో రోజుకు 10,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పుడు రోజుకు 1,00,000 వరకు భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలో వసతి సముదాయాలు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ సరికొత్త ఆలోచనను తెరమీదకు తెచ్చింది. అలిపిరి వద్ద అతిపెద్ద బేస్ క్యాంపును ఏర్పాటు చేయనుంది. ఈ బేస్ క్యాంపుపై మరింత సమాచారం మురళి అందిస్తారు. నిత్యం పెరుగుతున్న భక్తుల రద్దీని నియంత్రించడం టీటీడీకి ఏమాత్రం సాధ్యం కావడం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు. అక్కడ దర్శనం కోసం అద్దె గదుల కోసం నానా తంటాలు పడుతున్నారు. చివరకు అద్దె గదులు దొరక్క భక్తులు రోడ్లపైయే నిద్రపోయే దృశ్యాలు కొండపై ఎటు చూసినా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య గతంలో టీటీడీ అనేక పరిష్కార మార్గాలు ఎతికాయి, కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను యోచించాయి. అయితే అవన్నీ కూడా అనుకున్న రీతిలో సఫలీకృతం కాలేదు. తాజాగా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని టీటీడీ ఎంచుకుంది. అదే అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు. అసలు ఇంతకీ ఏంటి ఈ బేస్ క్యాంప్? ఈ బేస్ క్యాంప్ వల్ల భక్తుల సమస్యలు తగ్గుతాయా? ఇప్పుడు చూద్దాం. భక్తుల కోసం బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తున్న ప్రాంతంలోనే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది అలిపిరికి అతి సమీపంలో ఉన్న 30 ఎకరాల సువిశాల స్థలం. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల శేషాచల కొండలకు పూర్తిగా ఆనుకొనే ఉంటుంది. ఆ మాటకొస్తే అలిపిరి తనిఖీ కేంద్రానికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలోనే ప్రస్తుతం ఈ స్థలం ఉంది. అత్యంత విలువైన స్థలంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈ 30 ఎకరాల స్థలాన్ని కొన్ని నెలల క్రితమే కూటమి ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించింది. ప్రత్యేకించి ఓబరాయ్ గ్రూప్కు హోటల్స్ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం మనం చూస్తున్న నిర్మాణాలు కూడా ఆ హోటల్కి సంబంధించిన నిర్మాణాలే. ముంతాజ్ హోటల్ పేరిట ఇక్కడ భారీ 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు ఓబరాయ్ గ్రూప్ సిద్ధపడింది. అయితే ఆ ముంతాజ్ హోటల్కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ని ఏకంగా ఆపేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఇటీవల ప్రకటన చేశారు. అంతేకాకుండా దానికి పక్కనే ఉన్న దేవలోక్ ప్రాజెక్టు కేటాయించిన 10 ఎకరాలను కూడా రద్దు చేసినట్టు చెప్పారు. అంటే మొత్తంగా హోటల్కి ఇచ్చిన 35 ఎకరాలు, పక్కనే ఉన్న 10 ఎకరాలు మొత్తం క్యాన్సిల్ చేసి ఈ 35 ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వం భావిస్తుంది. సరిగ్గా ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని భక్తుల కోసం సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నదే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సంయుక్త యోచనగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నదే తాజాగా ఉన్న ప్రతిపాదన. అసలు ఏంటి బేస్ క్యాంప్? భక్తుల రద్దీ నియంత్రించేందుకు టీటీడీ చేస్తున్న ఒక విడిది కేంద్రమే ఈ బేస్ క్యాంప్. అంటే యాత్రికులు ఒక్కసారిగా కొండపైకి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకొని ఒక విడిది కేంద్రంగా ఇక్కడ ఒక భారీ నిర్మాణాన్ని చేపడితే ఎలా ఉంటుందని టీటీడీ భావిస్తోంది. అంటే ఇక్కడ నిర్మించే ఈ 30 ఎకరాలు నిర్మించే ఈ బేస్ క్యాంపులో దాదాపు 20,000 మంది భక్తుల్ని ఇక్కడే నిలువరించవచ్చు. వారే ఇక్కడ సేద తీరేలా, విడిది చేసేలా ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది? అంటే మనకు తెలుసు తిరుమల కొండపైన కేవలం ఒక 50 నుంచి 55,000 మందికి మాత్రమే వసతి సౌకర్యం ఉంది. కానీ తిరుమలకు నిత్యం దాదాపు 70 నుంచి 75,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ సంఖ్య 1,00,000 దాటుతూ ఉంటుంది. ఇంతమందికి నిజానికి తిరుమల కొండపైన వసతి సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలోనే అద్దె గదులు దొరకని వారు ఎక్కడికక్కడ రోడ్లపై మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇట్లాంటి అలిపిరి వద్దే, అంటే తిరుపతిలోనే ఒక విడిది కేంద్రాన్ని, ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసి భక్తులను దశల వారీగా ఇక్కడి నుంచి కొండపైకి పంపిస్తే ఎలా ఉంటుంది? అట్లాంటి ఒక విడిది కేంద్రాన్ని, అట్లాంటి ఒక బేస్ క్యాంపును ప్రస్తుతం నేనున్న ఈ స్థలంలో నిర్మిస్తే ఎలా ఉంటుందని టీటీడీ ప్రధానంగా భావిస్తుంది. తద్వారా రద్దీని నియంత్రించవచ్చు. నిజానికి ఇది కొత్త ఆలోచన కాదు. దేశంలో కొన్ని ప్రముఖ ప్రాంతాలు, ఉదాహరణకు అమర్నాథ్ కొండపైకి వెళ్ళేటప్పుడు భక్తులను ఒక్కసారి కొండపైకి పంపకుండా కిందనే బేస్ క్యాంపుల్లో ఆపుతూ ఉంటారు. అట్లాగే జమ్మూలోని మాతా వైష్ణవిదేవి టెంపుల్ ఉంది. అక్కడ కూడా కొండ పూర్తిగా నిండిపోయినప్పుడు పైనుంచి వాళ్ళు సంకేతాలు ఇస్తారు. ఇక నిండిపోయింది కొండ, ఇంకెవరిని పంపొద్దంటే కిందనే వారిని నిలువరించే ప్రయత్నం
చేస్తారు. అట్లాగే తిరుమల వాళ్ళ విషయంలో కూడా అట్లాంటి ఒక నిబంధన పాటిస్తే ఎలా ఉంటుంది? తిరుమల పూర్తిగా నిండిపోయిన క్షణంలో భక్తుల్ని పైకి అనుమతించకుండా వారు ఇక్కడే సేద తీరేలా, కాస్త విశ్రాంతి తీసుకోవాలా, ఒక రాత్రి ఇక్కడే గడిపేలా ఇక్కడ ఒక విడిది కేంద్రాన్ని అట్లాగే బేస్ క్యాంపును నిర్మిస్తే ఒక్కసారి, అంటే ఇది ఆషామాషి బేస్ క్యాంప్ కాదు, ఏకకాలంలో 20,000 మంది ఇక్కడ ఆగి ఉంచేలా ఒక భారీ నిర్మాణాన్ని చేపడితే ఎలా ఉంటుందని టీటీడీ భావిస్తుంది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం రద్దీని నియంత్రించడం. ఒకేసారి వేల సంఖ్యలో ఒక లక్ష మంది భక్తులు కొండపైకి వెళ్ళి ఇబ్బందులు పడకుండా దశల వారీగా ఒక క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా పంపిస్తే ఎలా ఉంటుందో, అందుకోసం ఈ ప్రాంతాన్ని వినియోగించుకొని ఇక్కడ బేస్ క్యాంప్ నిర్మిస్తే ఎలా ఉంటుందని టీటీడీ ప్రధానంగా భావిస్తుంది. తిరుమల కొండపై ప్రెజర్ తగ్గించడం, అక్కడ అద్దె గదుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చేయడం అనేది టీటీడీ ప్రధాన ఆలోచన. ముఖ్యమంత్రితో తాజాగా టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ భేటీ అయినప్పుడు ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. సూచనప్రాయంగా బేస్ క్యాంప్ నిర్మాణానికి ఇప్పటికే కొంత ఆమోదయోగ్యం లభించింది. దీనిపైన ఫీజిబిలిటీ, అంటే నిజంగా ఇట్లాంటి చేస్తే ఉపయోగం ఉంటుందా లేదా అనే ఒక ఫీజిబిలిటీని ప్రస్తుతం పరీక్షించబోతున్నారు. కేవలం ఈ నెలలోనే అందుకు సంబంధించిన ఒక నివేదిక కూడా, ప్రాథమిక నివేదిక కూడా సిద్ధం కాబోతోంది. అన్నీ అనుకూలిస్తే ఇక్కడే ఒక బేస్ క్యాంప్ నిర్వహించిన ద్వారా భక్తుల్ని ఇక్కడ నిలువరించి వారికి తాత్కాలిక వసతి సౌకర్యం కల్పించే విషయంలో టీటీడీ యోచన చేస్తుంది. మొత్తంగా ఇప్పటికే భక్తుల సమస్యల పరిష్కారం కోసం టీటీడీ అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. అందులో మరొక ప్రత్యామ్నాయ మార్గమే ఈ అలిపిరి వద్ద ఈ స్థలంలో బేస్ క్యాంప్. మరి మొత్తంగా ఈ బేస్ క్యాంపు భక్తుల సమస్యలు తగ్గిస్తుందనే మనం భావిద్దాం. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ, 10 టీవీ, తిరుపతి.